యేసువే ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. దేవానికి స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా. యేసు దేవా నిన్ను స్తుతిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. నా నీతికి ఆధారుడవని, నా పాప విమోచకుడవని, నా నీతికి ఆధారుడవని, నా పాప విమోచకుడవని, నా పాప విమోచకుడవని. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. నా మంచి శిల్పకారుడా, చెక్కితివా నన్ను నీ పోలికగా. నా మంచి శిల్పకారుడా, చెక్కితివా నన్ను నీ పోలికగా. నా రాజుడవు నీవేగా, నా బలశూరుడవు నీవేగా. నా రాజుడవు నీవేగా, నా బలశూరుడవు నీవేగా. దీనుడనై నీ నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. నా నీతికి ఆధారుడవని, నా పాప విమోచకుడవని, నా నీతికి ఆధారుడవని, నా పాప విమోచకుడవని, నా పాప విమోచకుడవని. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. నా షకీనా మేఘమై నడిపితివా నన్ను నారిన నేలపై. నా షకీనా మేఘమై నడిపితివా నన్ను ఆరిన నేలపై. నాతో నీవు నడచితివా, వాగ్దాన భూమికి చేర్చితివా. నాతో నీవు నడచితివా, వాగ్దాన భూమికి చేర్చితివా. దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. ఆమేన్.
దీనుడనై నీ సన్నిధిలో నా నీతికి ఆధారుడవని నా పాప విమోచకుడవని నా నీతికి ఆధారుడవని నా పాప విమోచకుడవని నా పాప విమోచకుడవని దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని. ఆమేన్. హల్లెలూయా. ప్రియుడవే, నిన్ను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. మా యేసు రక్షక, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజాదిరాజువే, ప్రభువుల ప్రభుడవే ప్రభువా, నీకు స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, మా మంచి కాపురువైన యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రివే, 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 నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నిన్ను స్తుతిస్తున్నాను రాజా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అప్పగించితివయ్యా నిన్నే నా కొరకిలా, లోకరక్షకుడా, రక్షకుడా, ఉన్నత బలిగాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అప్పగించితివయ్యా నిన్నే నా కొరకిలా, లోకరక్షకుడా, ఉన్నత బలిగాను. మమ్ము జీవింపచేయా సిలువలో వ్రేలాడితివి, మమ్ము జీవింపచేయా ఓ సిలువలో వ్రేలాడితివి, తేరి చూచుటాచే బ్రతికి ఉన్నమయ్యా, నిన్ను తేరి చూచుటాచే బ్రతికి ఉన్నమయ్యా. అప్పగించితివయ్యా నిన్నే నా కొరకిలా, అయ్యా, లోకరక్షకుడా, ఉన్నత బలిగాను. నిత్య జీవము పొందను, నీతిమంతుల మౌటకు, నిత్య జీవము పొందను, నీతిమంతుల మౌటకు, జీవామిచ్చు ఫలముగా సిలువలో వ్రేలాడితివి, నిత్య జీవామిచ్చు ఫలముగా సిలువలో వ్రేలాడితివి, అప్పగించితివయ్యా నిన్నే నా కొరకిలా, అయ్యా, లోకరక్షకుడా,
ఉన్నత బలిగాను శుద్ధీకరించితివి, సొంత జనముగాను శుద్ధీకరించితివి. లార్డ్, సొంత జనముగాను నాలోకి వచ్చితివే, జీవింప నీ కొరకై నీవు నాలోకి వచ్చితివే, జీవింప నీ కొరకై. ఆమేన్ లార్డ్. అప్పగించితివయ్యా నిన్నే నా కొరకిలా, ఓ లోకరక్షకుడా, ఉన్నత బలిగాను లోకరక్షకుడా, ఉన్నత బలిగాను. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విడుదలకు నాయకుడివే పా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ, హల్లెలూయా. వందనాలు, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన. స్తుతి, స్తుతి, స్తుతి నాయన. నిన్ను స్తుతిస్తున్నాను నాయన, నిన్ను మహిమపరుస్తున్నాను, నిన్ను ఘనపరుస్తున్నాను తండ్రి, ఘనపరుస్తున్నాను. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజాది రాజువే, ప్రభుల ప్రభుడవే, అద్వితీయుడవే, బలవంతుడవే నాదా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. విడుదలకు నాయకుడు విజయము నిచ్చును, నాలో ఉన్నాడు, ఓ ఎంతో ఆనందం. విడుదలకు నాయకుడు విజయము నిచ్చును, నాలో ఉన్నాడు, ఎంతో ఆనందం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్ లార్డ్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. నేను పాడి పాడి హర్షింతును, దినమాడి ఆడి స్తుతింతును. నేను పాడి పాడి హర్షింతును, దినమాడి ఆడి స్తుతింతును. నేను పరుగులెత్తి చాటెదను, నేను పరుగులెత్తి చాటెదను. నా యేసు సజీవుడాని, నా యేసు సజీవుడాని. ఓ విడుదలకు నాయకుడు విజయము నిచ్చును, నాలో ఉన్నాడు, ఎంతో ఆనందం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. జీసస్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్,
హల్లెలూయా ఆమేన్. నన్ను వెదకి వెదకి వచ్చెను, దరి చేర్చి హత్తుకొనెను. నన్ను వెదకి వెదకి వచ్చెను, దరి చేర్చి హత్తుకొనెను. నా పాపమంత మన్నించి, నా పాపమంత మన్నించి, క్రొత్త మనిషిలాగా మార్చెను, క్రొత్త మనిషిలాగా మార్చెను. ఓ విడుదలకు నాయకుడు జీసస్ విజయము నిచ్చును. నాలో ఉన్నాడు ఎంతో ఆనందం. విడుదలకు నాయకుడు విజయము నిచ్చును. నాలో ఉన్నాడు ఎంతో ఆనందం. హల్లెలూయా ఆమేన్, 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 హల్లెలూయా ఆమేన్. ఓ లార్డ్ హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ప్రభు ప్రేమాభిషేకము నన్ను దినము నింపి నడుపును. ప్రభు ప్రేమాభిషేకము నన్ను దినము నింపి నడుపును. సాతాను బలమున్ జయింపా, సాతాను బలమున్ జయింపా, అధికారం నాకు ఇచ్చెను, అధికారం నాకు ఇచ్చెను. ఓ విడుదలకు నాయకుడు విజయము నిచ్చును. నాలో ఉన్నాడు ఎంతో ఆనందం. విడుదలకు నాయకుడు విజయము నిచ్చును. జీసస్ నాలో ఉన్నాడు ఎంతో ఆనందం. సముద్రము దాటి వెళ్ళేదన్, యోర్దాను త్రొక్కి నడతున్. సముద్రము దాటి వెళ్ళేదన్, యోర్దాను త్రొక్కి నడతున్. ఎరికోను చుట్టి వచ్చేదన్, ఎరికోను చుట్టి వచ్చేదన్. నేను బూర ఊది చేయుచున్, హల్లెలూయా, నేను బూర ఊది చేయుచున్. ఓ విడుదలకు నాయకుడు నాయక విజయము నిచ్చును. నాలో ఉన్నాడు ఎంతో ఆనందం. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా
ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. పాడదామా? ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఓ హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. జీసస్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులరా, ఈ సాయంకాల సమయం మనం అపోస్తుల కార్య గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. 3వ అధ్యాయంలో ఉన్నాం. 3వ అధ్యాయంలో అధ్యాయం మొత్తం 26 వచనాల్లో మనం ధ్యానం చేసుకుంటున్నాం. మొదటి 10 వచనాలు కుంటివాణ్ణి స్వస్థపరచడం, లేక ఆదిమ సంఘ సువార్త పరిచర్య అని ఈ రెండింటిని విభజన చేసుకుంటూ వచ్చామన్నమాట. 11వ వచనం నుండి 18వ వచనం వరకు ఆయన మరణ పునరుద్ధానములను గూర్చి సాక్ష్యం ఇవ్వడం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. 19వ వచనం నుండి 26వ వచనం వరకు యేసే విమోచకుడని పేతురు ప్రకటించడం వినబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 3వ భాగంలో యేసే విమోచకుడు, అందుకనే విడుదలకు నాయకుడని, అప్పగించుతువయ్యా అని ఈ పాటలు పాడుకున్నాం. దీనుడనై నేను నీ సన్నిధిలో వచ్చానని. ఇలా ఈ పాటల ద్వారా ఈ మాటల్ని మనం ధ్యానం చేసుకోవటానికి మన హృదయాన్ని సిద్ధపరచుకునే నిమిత్తం సాయంత్రం సమయాన మరిసారి కూడా ఈ పాటలను మనం ఆ మాటల్లో ఉన్న మధురాన్ని పాడుకొని ప్రభునామాన్ని మహిమపరిచాం. దేవుడు మహిమపడును గాక మన జీవితాల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, 19వ వచనం నుండి 26వ వచనం వరకు, 19 నుండి 26వ వచనం వరకు మరి మనం ఇక్కడ ఉత్తర ప్రత్యుత్తరంగా కొన్ని మాటలు మనం చదువుకోబోతున్నాం. చూద్దామా? ప్రభు సమ్ముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును. 21వ వచనం, అన్నింటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుట ఆవశ్యకము. ఆ 23వ వచనం, ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననేను. 25వ వచనం, ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానము భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఎంత మధురమైన అద్భుతమైన మాటలు మన ముందున్నాయంటే ఇవి ఒక్కరోజు కాదు, ఒక్క విభజనలో సరిపోదు. పలు కోణాల్లో ఇది విభజన చేసుకోవచ్చు. ఇది మనకు అర్థం కావటానికి ఇదే ఇక్కడ ఉండేది కదా, ఇంత పెద్ద సారాంశమా అని అనుకోవటానికి
మనం అవుట్లైన్ తీసుకొని ఇదిగో ఇక్కడ ఈ భాగం ఉంది అని చెప్పి అనుకుంటాం. దీని ఒక్కొక్క మాట మహాసముద్రంలాగా అన్నమాట. ఇంత మంచి మాటలు మన ముందు ఉంచారు. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, జీవము గల యేసునైనా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. నాయనే సాయంకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రియ ప్రభువా తండ్రి, మీకు వందనాలు నాయన. నీ బిడ్డలకు ఇది వివరించడానికి నాకు అయితే శక్తి సరిపోదు. నీ శక్తి సామర్థ్యం అవసరం, నీ మేఘం అవసరం, నీ సన్నిధి అవసరం. నీ హస్త బలము చేత మీరు మమ్మల్ని ఆదుకొందురుగాక. ప్రభువా, నీవు లేకపోతే మేము లేము నాయన. కనికరించండి, సమస్త కార్యములలో జయమును అనుగ్రహించండి. ప్రభువా, మాకు కావలసినటువంటి దైవిక సాతని సామర్థ్యం మీరు మాకు ఇవ్వండి. కృపా సామర్థ్యం మాకు దయచేయండి. మా చుట్టూ మీ అగ్ని కంచుంచండి. దుష్టుని ప్రతి తంత్రము లయపరచండి ఇస్తున్నాము. మీరు మాత్రం మాతో నడిపించమని యేసయ్య శ్రేష్టమైన శక్తిగల నామములో స్తుతించి ప్రార్థన చేసి మహింపరచి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీ చేత మరలా కూడా ఒక 3 మాటలు మనం ధ్యానం అంటే గుర్తు చేసుకుందాం. 3 వచనాలు, 19 నుండి 24 వచనాల్లో 3 వచనాలు మనలను ఇక్కడ కదిలించే మాటలు 3 ఉన్నాయి. 19, 21, ఆ తర్వాత 21వ వచనం, 20వ వచనం, 19 కాదు 20, 21, 23 చివరి మాట అంటే 26. చూద్దామా? 20వ వచనం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు వేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. ఇక్కడ వ్రాయబడిన అద్భుతమైన మాట, మారు మనసు నొంది తిరుగుడి. 21వ వచనం చూడండి. అన్నింటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఇంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి. అన్నింటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు, అన్నింటికి కుదురుబాటు కాలములు వచ్చును, అన్నింటికి కుదురుబాటు కాలములు వచ్చును. 23వ వచనం చూడండి. ఆ ప్రవక్తల మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. ఆఖరు మాట చూద్దాం. 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపబడిను. ఇక్కడ దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాన్ని దుష్టత్వంని మళ్లించుట, దుష్టత్వమును మళ్లించుట, తర్వాత ప్రవక్తల మాట వినుట, అన్నింటికి కుదురుపాటు కాలం వచ్చుట, మారు మనసు నొంది తిరుగుడి. మారు మనసు నొంది తిరగండి. అన్నింటికి కుదురుబాటు కాలం వచ్చేసింది. ఆయన అంటున్నాడు, అన్నింటికి కుదురుబాటు కాలం వచ్చింది. దేవుని మాట అంటే దైవ ప్రసంగాన్ని మీరు వినండి. మీలో దుష్టత్వము నుండి తప్పించుటకు మనిషి కుమారుడు ఉన్నాడు. పవర్! ఎంత మంచి సంభవమో ఈ మాటల్లో మనకుందంటే చాలా. ఏమంటున్నాడు చూడండి మరొకసారి. మా మనసు నుండి తిరుగుడి, అన్నింటికి కుదురుబాటు కాలము వచ్చి ఉన్నది. అన్నింటికి కుదురుబాటు కాలం వచ్చిన్నది గనుక తర్వాత ప్రవక్తల మాట వినుడి. ఇవన్నీ రాసుకోండి ఒకసారి. నంబర్ 1, మారు మనసు నొంది తిరుగుడి. నంబర్ 1, మారు మనసు నొంది తిరుగుడి. నంబర్ 2, అన్నింటికి కుదురుబాటు కాలము వచ్చి ఉన్నది. ప్రవక్తల మాట వినుడి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని దుష్టత్వము నుండి మళ్లించును. దేవుడు తన సేవకుని పుట్టించి సేవకుని లేపి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించును. ఇప్పుడు ఎన్ని మాటలైనాయి చెప్పండి? 4. మొదటి మాట చదువు. మారు మనసు నొంది తిరుగుడి. అన్నింటికి కుదురుబాటు కాలం వచ్చింది. ప్రవక్తల మాట వినుడి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివాన్ని వాని దుష్టత్వము నుండి మళ్లించును. ఇదొక మంచి
మంచి చూడండి, దాని పక్కనే మీరు రెఫరెన్స్లు నోట్ చేసుకుంటూ రావాలి. అపోస్తుల కార్యం 3:20 మొదటి మాటది, 3:21 రెండవ మాటది, 3:23 మూడవ మాటది, 4వ మాటది 3:26. 3:26 అక్కడ పక్కనే రెఫరెన్సెస్ నోట్ చేసుకుంటే ఎప్పటికైనా చదువుకున్నప్పుడు అది మనం మర్చిపోకుండా ఉంటాం. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈ 4 మాటల సారాంశం చూడండి. యేసే విమోచకుడని ప్రకటిస్తున్నాడు. ఎవరు? పేతురు. ప్రైజ్ ది లార్డ్. ఎలాగ ప్రకటిస్తున్నాడంటే, మారు మనసు నుండి తిరగండి, అన్నింటికీ కుదురుబాటు కాలం వచ్చింది, ప్రవక్తల మాట వినండి, ఆయన సేవకుని పుట్టించి మిమ్మల్ని దిద్దుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంత షార్ట్ మెసేజ్, ఎంత సింపుల్గా చెప్తున్నాడు ఈ మెసేజ్. దీనిని బట్టి మనం పరవశం నొందొచ్చు. ఇంత మంచి సారాంశాన్ని ప్రభు మనకు ఈ భాగంలో దాచిపెట్టి మనకు ఒక చిన్న ముద్దలా కలిపి మన నోట్లో తినిపించేశాడు. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడివి, మారు మనసు నుండి తిరగండి, అన్నింటికి కుదురుబాటు కాలం వచ్చేసింది, ఇంకా సమయం లేదు, ప్రవక్తల మాట వినండి, ఆయన పుట్టి ఉన్నాడు మిమ్మల్ని విమోచించడానికి. ప్రైజ్ ది లార్డ్. ఆయన పుట్టాడు, ఆయన పంపబడి ఉన్నాడు, ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు మనల్ని విమోచించడానికి, విడుదల ఇవ్వడానికి. ఆయన కనికరకర్త, ఆయన విమోచకుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కారణ జన్ముడు, ఆయన మనల్ని విమోచించ సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఆయన కీడు చేయటకు రాయలేదు కానీ మేలు చేయడానికే వచ్చాడు. దేవునికి బిడ్డలారా, నేను ఒక 2 మాటలు ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. 2 మాటలు ఏంటనంటే, పేతురు యొక్క అభ్యర్థన ఒకటి, రెండవది పేతురు అంటున్నాడు అన్నింటికి కుదురుబాటు కాలం వచ్చింది అని. 2 విషయాలు ధ్యానం చేసుకోబోతున్నాం. పేతురు అంటున్నాడు అభ్యర్థన, నా అభ్యర్థన వినండి, నా అభ్యర్థన వినండి, నా విన్నపం వినండి అంటాం కదా, నా మనవి వినండి అంటాం కదా, అదేవిధంగా నా అభ్యర్థన వినండి అని అంటున్నాడు పేతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ, ఏమిటి ఆయన అభ్యర్థన? అయ్యా, నీ మనసేంది? అసలు నీ అభ్యర్థన ఏంటంటే ఏంటి చెప్పండి, మీ అభ్యర్థన ఏంటో చెప్పండి అంటే ఆయన చెప్తున్నాడు. కీర్తనకారుడు 51వ కీర్తన 1వ వచనం 9వ వచనం చదవండి. ఆయన అభ్యర్థన ఏంటో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. చూడు, మొదటి మాట దావీదు యొక్క విజ్ఞాపన, అటువంటి హృదయాన్ని కలిగి ఉండండి అని పేతురు అభ్యర్థన. పేతురు అభ్యర్థన మనకేంటంటే, ఈ మనసు మనకు కావాలంటాడు. 9వ వచనం చదువుతారా? 9వ వచనం, నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. బిడ్డలారా, ఇక్కడ 2 మాటలు 51వ కీర్తన 1:9 రెండింటిలో కూడా పలుకుతున్నప్పుడు ఎవరినో వేడుకుంటున్నాడు. నా వల్ల కాదు, నా శక్తి సరిపోదు, నేను కాదు. దేనికి నేను కాదు? మారు మనసు నొంది తిరుగుటకు నా శక్తి సరిపోదు, మారు మనసు నొంది ఇటు తిరుగుటకు నా బలము సరిపోదు, గనుక నీవు విముఖుడవు కమ్ము, నీవు నా తట్టు తిరుగుము. ఇదే వండర్ఫుల్. హల్లెలూయా. దేవుడు నామ మాత్రం మహిమపడును గాక. పేతురు అభ్యర్థన ఏంటనంటే, బిడ్లరా, దేవుడే నిన్ను నీతిగా తీర్చ సమర్థుడు అని పేతురు అభ్యర్థన. పేతురు అభ్యర్థన ఏంటంటే, ఆయన మీద ఆనుకుంటే ఆయన చేయగలడు అనేది పేతురు అభ్యర్థన. పేతురు అభ్యర్థన ఏంటంటే, ఈ సమస్త భూలోకానికి విచ్చేసి ఆయన మన కొరకు తన సొంత రక్తాన్ని చిందించినటువంటి ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన సర్వవ్యాపి, సర్వంతర్యామి అనేది పేతురు అభ్యర్థన. మరి పేతురు అభ్యర్థనలో నుంచి కొన్ని సంభవాలు చెప్తున్నాడు. ప్రభువా, ఈ రోజున నువ్వు నన్ను దరిచారకపోతే, నా చుట్టూ రాకపోతే, నాతో రాకపోతే నా పరిస్థితి అగమ్య గోచరం అని. చూడండి, యెషయా గ్రంథంలో పేతురు అభ్యర్థనకు తగుమాత్రమైన మాట మనకు స్పష్టంగా కనపడుతుంది. 43వ అధ్యాయం 25వ వచనంలో దేవుడే పలుకుతున్న మాటను చూడండి ఒకసారి. నేను నేనే నా చిత్తానుసారముగా దేవునికి స్తోత్రము కలుగును గాక.
నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము ఈ అభ్యర్థన చేసే పేతురు మనసును చూసినప్పుడు అతడు ఒక గట్టు మీద నిలబడుకొని మాట్లాడుతున్నాడు. గట్టు ఒక బండ మీద నిలబడుకొని మాట్లాడుతున్నాడు. ఆ బండ క్రీస్తే, అది రక్షణ బండ, అది అభిషేక బండ, సంఘం అనే బండ. ఆ బండ మీద నిలబడుకొని ఆయన మాట్లాడుతున్నాడు. సకల లోకానికి ఈ అద్భుతమైన సందేశాన్ని అభ్యర్థన రూపంలో ఇస్తున్నాడు. నా మిత్రుడా, సోదరి, అదుగో దావీదు చూడు, దావీదు ఏ విధంగా ప్రాధేయపడుతున్నాడు చూడు. దేవుని మనసు చూడు. దావీదు అడిగినట్టే దేవుడు దిగి వస్తున్నాడు చూడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు అడిగినట్టే, దావీదు కోరుకున్నట్టే, దావీదు ప్రయాసపడ్డట్టే, దావీదు బ్రతిమలాడినట్టే, దావీదు గోజారినట్టే దేవుడు అంటున్నాడు, నేనే. హల్లెలూయా. ఈ రెండు మాటల మధ్యలో ఉన్న శక్తి ఈ సాయంకాలం మన మధ్యలో పనిచేయునుగాక. ఈ సాయంకాలం మన హృదయంలో పనిచేయునుగాక. ఈ సాయంకాలం మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మానసికంగా, శారీరకంగా, మనసులో పాపముల చేత బంధించబడి వేధించబడుతున్న ప్రతి బిడ్డ జీవితంలోనికి ఈ శక్తి ప్రవేశించి బాధపడుతున్నటువంటి ఆ బాధల్లో ఉన్న అవన్నిటిని కూడా ముక్క చెక్కలుగా దేవుడే వాటిని పగలగొట్టునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరో మాట కూడా మనం 44:22లో యెషయా గ్రంథమే 44 అధ్యాయం 22 వచనాన్ని ఒక్కసారి చూద్దామా? మంచు, అది కూడా చూడు వర్ణన, దేవుని వర్ణన. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మళ్ళుకొనుము. నేను నిన్ను విమోచించాను. విమోచన కర్తను నేను. మబ్బు తొలగిపోనట్లుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదయాన్నే సూర్యుడు మలుస్తున్నాడు. వర్షాకాలం అనుకోండి, కొన్ని సందర్భాల్లో మనకు బాగా తెలుసు వర్షాకాలం ఎట్లుంటుందని. కొన్ని సందర్భాలు బాగా దట్టంగా మబ్బు వేసుకునేసిందంటే సూర్యుడు అసలు కనబడి మబ్బు వచ్చి కమ్ముకున్నప్పుడు కొన్ని రోజులు అంటే ఒక రోజంతా కూడా మబ్బు కమ్ముకొని వర్షం కురిసిన నాడులు కనబడతాయి కదా. అట్లాంటప్పుడు సూర్యుని ముఖమే తెలియదు వర్షాకాలంలో. ఇప్పుడు వర్షాకాలం ఎండాకాలంలాగా ఉంది. సూర్యుని ముఖమే తెలియదు. అలాగ దట్టమైన మబ్బులో దినమంతా గడిచిపోద్ది. అయ్యో, సూర్యుడి మొలవనే లేదే, బట్టలు ఆరేసుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, సూర్యోదయం అనేది అంటే అస్సలు సూర్యుడి ముఖమే నేను ఈ దినమో చూడలేదే అన్న పరిస్థితులు కూడా మనం ఎదురు చూస్తాం. అవి మన ముందుకు వస్తాయి చూడండి. అట్లాంటప్పుడు మబ్బు కమ్మేస్తుంది. చీకటి దట్టంగా కారు కమ్మేసినట్టు. ఇప్పుడు అలాంటి టైంలో మనం గమనించవచ్చు, సూర్యుడు తన వెలుగుతో ఎక్కడున్నాడంటే మబ్బుకి అవతలున్నాడు. లోపలేమో ప్రకాశించాలని, లోపలేమో అన్న కిరణాలు ఈ భూమండలం మీద పడాలి అని సూర్యునికి ఆశ. సూర్యుడు దేవుడు చెప్పినట్లు వినటానికి సిద్ధంగా అవతల పక్కున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి వారిలో చూడండి, దేవుడు తన యొక్క నీతి, తన యొక్క శక్తి తన బిడ్డల్లో పెట్టాలని, తన బిడ్డల్లో తాను నిన్ను వెలిగించాలని, నిన్ను ప్రకాశింపచేయాలని, నువ్వు ఆ రీతిగా వెలగాలని, లోకములో నువ్వు ఆ రీతిగా ప్రకాశించాలని ప్రభువు ఆశ, ప్రభు చిత్తం, ప్రభు ఉద్దేశం. లోకము దాని క్రియలతో మబ్బులాగా దట్టంగా కమ్మేస్తుంది. నీ వెలుగుని ప్రకాశించనీయకుండా, నీ శక్తి లోపలికి కానీయకుండా. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే చూడండి, దానికి ఎంత మానసికంగా ఎంత వేదన పడుతుంటారు తన బిడ్డలు చూడండి. కొంచెం కూడా మరి చింత, వేదన, హృదయంలో దిగులు, విచారము మనలను ఎంతగానో భక్షించేస్తూ ఉంటుంది. మానసికంగా కృంగిపోతుంటారు. ఏమి తిన్నా ఆత్మీయ బిడ్డలు మబ్బు కమ్మేసినట్టు ఈ లోక క్రియల చేత బిడ్డలు కమ్మబడిపోయి ఉంటే వాళ్ళు తిన్నట్టే ఉంటారు.
వాళ్ళకి ఉన్నా లేనట్టే ఉంటారు, వాళ్ళకి బలమున్న బలంగా కనపడతారు. నిజమైనటువంటి ఆ పరిస్థితి ఎంత భయంకరమో. కారు చీకటి, కారు చీకటి, కారు చీకటి. దాన్ని బట్టి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఒక మాట, యెషయా గ్రంథం 62:1 వచనం చదువుదామా? సియోను నీతి సూర్య కాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. దేవునికి స్తోత్రం చెప్దాం, దేవుని స్తుతిస్తాం. ఎందుకంటే మబ్బు విడిపోవున్నట్లుగా, ఓ హల్లెలూయా, మబ్బు విడిపోవున్నట్లుగా ఏమంటున్నాడు తెలిసిన? సియోను నీ నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు, నీ రక్షణ అది బయటకు వచ్చే వరకు, నీ నీతి కాంతి సూర్యకాంతి వలె ప్రకాశించే వరకు నేను మౌనముగా ఉండనంటాడు. ప్రైజ్ ది లార్డ్. అదే కదా యెరూషలేము పక్షమందు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. మౌనంగా ఉండను, నేను ఊరకుండను. దేవుడు మౌని కాదు, దేవుడు ఊరకుండడు. మబ్బు తొలగినట్లు నీ జీవితంలో ఉన్న ప్రతి చీకటి తొలగిపోవాలని, హల్లెలూయా, ప్రతి చీకటి తొలగిపోవాలి. ప్రతి ఆవేదన, ప్రతి బాధ, ప్రతి కన్నీరు, ప్రతి విధమైన అంధకార క్రియలు అవి తొలగిపోవును గాక. ఓ హల్లెలూయా. దేవుడు వాటిని ఆయనే తన చిత్తానుసారముగా, నేనంటాను ఈ మాట చదువుతున్నప్పుడు బిడ్డలారా చూడండి, అపోస్తుడైన పౌలు కొలస్సీ సంఘానికి, కొలస్సీలతో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు. ఈ మాట మన జీవితంలో మనం ఎదురు పెట్టుకున్నామంటే, ముందు పెట్టుకుంటే నిజంగా శత్రు క్రియలన్నీ తొలగిపోవును గాక. చూడండి ఒకసారి, కొలస్సీ 2వ అధ్యాయం 13, 14, 15 నుంచి 15 వచనాలు కలిసే ఉంటాయి. ఒకసారి చూడండి. మరియు అపరాధముల వలనను శరీరమును సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా. ఏ విధంగా మృతులైపోయినారు? అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన. అపరాధులు నిజమే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ముంచట బాప్తిస్మము పొందక, దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని ఒప్పుకొనక, ఆయన సన్నిధిలో అమరక, ఆయన యొక్క వాక్యపు వెలుగులో ఆనందించలేక, ఆయన నిత్య సన్నిధిని మనం అమరలేక, ఆయన సన్నిధిలో హత్తుకొనలేక, ఈ మాటలు మన హృదయాన్ని కలిచివేస్తాయి. హల్లెలూయా. ఆయన సన్నిధితో మనకు ఒక బంధాన్ని ఏర్పరుస్తాయి, ఆయన వెలుగుతో మనకు ఒక బంధాన్ని ఏర్పరుస్తాయి. ఈ బంధములో క్రైస్తవ బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు వారి యొక్క ఆధ్యాత్మిక అంతస్తులో వారు విహరించుదురుగాక. ప్రైజ్ ద లార్డ్. విహరించుదురుగాక. నాకు ప్రియులారా, పౌలు కొలస్సీకి ఏమంటాడు తెలుసును? వారి అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు సచ్చినట్లుండగా, మృతులై ఉండగా, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును, మనకు విరోధముగా, మనకు రుణముగా, మన రుణాన్ని ఎవ్వరు తీర్చలేరు. మన రుణమును, పాప రుణమును, మన ప్రభువైన యేసుక్రీస్తు వెల ఆయనే చెల్లించాడు. మన రుణాన్ని ఆయనే కట్టాడు. అంత రుణం తీర్చేదానికి ఈ భూలోకంలో ఏ ధనికుడికి, ఏ ఘనీయుడికి శక్తి లేదు, ఎవ్వరికి అధికారం కూడా లేదు. భూమి మీద మనుషుని పాపమును పరిహరించుటకు దేవుని కుమారుడికి తప్ప అధికారం ఈ భూమి మీద ఇంకెవ్వడికి అధికారమే లేదు. అధికారము కలిగిన వీరుడు,
అధికారం కలిగినటువంటి వాడు. మన ప్రాణాన్ని తీయాలన్నా, మన ప్రాణాన్ని ఉంచాలన్నా, మనలను నడిపించాలన్నా, మనలను కూర్చొని పెట్టాలన్నా, మనలను క్షమించాలన్నా, క్షమించకుండా ఉండాలన్నా ఆయన ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలో ఉన్నటువంటి భావం చూడండి. మరొకసారి కూడా ఈ మాట చదువునైనా. అపరాధముల వలనను శరీరమునకు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద నీ రుణపత్రమును తుడిచివేశాడు. దాని మీద ఉన్నటువంటి ఆ చేవ్రాత, నీ రుణపత్రం, నీ పాపపత్రమును ఇంకెన్నటికి అది కనబడకుండా తుడిచాడు, బారేసినాడు. ఎత్తి అడ్డం లేకుండా. ఇప్పుడు చూడండి ఆ తర్వాత మాటలు ఎంత మధురంగా ఉన్నాయో. మనకు అడ్డము లేకుండా దానిని ఏం చేశారు? ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. తాను ఎంత గొప్ప ఒక ఆధిక్యత దేవుడు మనకు దయచేశాడు. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఇటువంటి లాగ్యతని ప్రభు చెప్తున్నాడు. మీరు మారు మనసు నొంది తిరగండి. మీరు మారు మనసు నొంది తిరగండి. దానికి ఒక ప్రొసీజర్, ఒక పద్ధతిని అది మీరు అమలుపరచండి. ఒకసారి ఏం జరిగిందంటే, పేతురు యోహాన్లు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. చూడండి, 8వ అధ్యాయంలోకి మనం 8వ అధ్యాయం, అపోస్తుల కార్యములే 8వ అధ్యాయంలోకి రండి. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫిలిప్పు సువార్త చేశాడు. ఫిలిప్ వెళ్ళి సువార్త ప్రకటించాడు. కొంతమంది మారు మనసు పొంది రక్షించబడి బాప్తిస్మం పొందారు. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని ఫిలిప్ వెళ్ళి బాగా పరిచయం చేశాడండి. మీరు వెళ్ళి విజిట్ చేసేసిరండి, పోయి చూసిరండి అని చెప్పి యోహాన్లు పంపించారు. పెద్దలు ఏం చేశారు? పేతుర్ని, యోహాన్ని పోయి చూసేసి రాబోండి సంఘాన్ని, ఆ పరిధిని. వాళ్ళు రక్షించబడ్డారు. ఆ ప్రాంతం అంతా సువార్త ప్రకటించడం జరిగింది. చాలామంది విన్నారు. వాళ్ళ సంగతి ఎంతో చూసారండి అని పేతుర్ని, యోహాన్ని పంపించారు. వీళ్ళు పోయారు, ఈ పెద్ద మనుషులు. చూడండి 17వ వచనం నుంచి 8:17 నుంచి చదవండి. వీళ్ళు పోయి ఏం చేసినారు చూద్దాం ఒకసారి. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా, వాక్యం విన్నవారు, బాప్తిస్మం పొందినవాళ్ళు, వారి మీద చేతులుంచగా వారు ఆత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడునని సీమోను చూచాడు. ఈ సీమోను ఎవరు? గారిడి సీమోను. ఇప్పుడు పేతురు యోహాన్లు యథేచ్ఛగా వచ్చేసినారని అనుకుంటున్నాడు. ఈ గారిడి ఏంటంటే, ఆ పైన మనం చదివితే సమరయ జనులందరినీ విభ్రాంతి పరిచే ఒకడు. ఎట్ల విభ్రాంతి? గారడి వలన విభ్రాంతి. గారడి వాళ్ళు చేసే పనులు మనకు తెలుసు కదా. అంతకుముందు డబ్బాలు రాళ్ళు వేస్తారు, బొడ అంటారు, కింద పోస్తే డబ్బులు అయిపోతాయి. తాటి ముట్ని గుడ్డ కింద పెడతాడు, గోతం కింద పెడతాడు, గోతం కింద పెడతాడు. ఏం పెట్టినాను చూడండి అంటాడు. తాటి ముట్టి గోతం ఎత్తితే తాటి ముట్టి మామిడి ముట్టి, నేను చూసింది మామిడి ముట్టి పెట్టి గోతం ఎత్తితే చెట్టు ములిచిపోయి ఉంటుంది, ఆకులు వచ్చేసి ఉంటాయి. విచిత్రం అది. చాలు ఓయమ్మ, ఇది భయంకరం. ఇట్లా జనుల్లో గారడి వాడు చేసే పనులు చూసి అందరూ జనులు ఏం కట్టకట్టుకొని చూసేవాళ్ళు. ఇప్పుడు కనబడట్లే వాళ్ళు, కట్టుకట్టుకొని చూసేవాళ్ళు గారడి. అలాంటి ఇతడు ఆ సమరయ అంతా కూడా విభ్రాంతి పుట్టించేస్తున్నాడు. ఆ టైంలో ఫిలిప్ ఆ ప్రాంతంలో సువార్త పరిచయం చేశాడు.
పరిచర్య చేసి వెళ్ళి పేతుర్ని యోహాను పంపించాడు. పేతురు యోహాన్లు వస్తే వాళ్ళలో ఒక్కొక్కరి మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను అంతుంటే వీడికి ఏమనిపించిందంటే, ఒరే మనం చేసే పని బాగాలేదు, తక్కువగా అనిపించింది వాడికి. గారడి వలన అంతమంది విభ్రాంతి నొందుతుంటే కూడా దానివల్ల వాడికి ఏమి లేదు చెప్పండి, తృప్తి లేదు. తృప్తి లేదు. మీకు మాట చెప్పనా, ఈ భాగం చదివితే చాలా దూరం వెళ్ళిపోవచ్చు మనం. తృప్తి లేదు, తృప్తి ఉండదు. తిరుపతి కొండకు పోయి ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టుకొని తిరిగి వచ్చినా తృప్తి ఉండదు వాళ్ళకి. తృప్తే ఉండదు అసలు. అబ్బే అంత సాటిస్ఫాక్షనే ఉండదు. తిరిగి వచ్చేటప్పుడు కూడా అమ్మయ్య పోయి వచ్చానమ్మా, ఏడకి పోయి వచ్చినావు, ఏమైంది నీ జీవితంలో, ఏమవల, రూపమే మారింది, గుండు మారింది, ఆ తర్వాత రూపం మారిపోయింది అన్నమాట, తప్ప ఇంకేమి మారలేదు. తృప్తే ఉండదు. రక్షణ పొందిన బిడ్డల్లో ఉన్న తృప్తి, దేవుని సన్నిధిలో ఉన్న తృప్తి, దేవుని వాక్యపు వెలుగులో ఉన్న తృప్తి, ఆత్మను పొందుకొని అనుభవించుటలో ఉండే తృప్తి లోకంలో ఇంకా దేట్లో లేదు. ఈ సంగతి గారడి వాడు చూశాడు. చూసి పేతురు యోహాన్లు పేతురు చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు పరవశం చెందుతుంటే, వాళ్ళు ఆనందంగా గంతులు వేస్తుంటే, వాళ్ళు ప్రవచనం చెప్తుంటే, వాళ్ళ ఆత్మలో పరవశిస్తుంటే వీడికి విభ్రాంతి అయిపోయి, వీడికి విభ్రాంతి. ఇంతకుముందు ఊరిని విభ్రాంతి పరుస్తున్నాడు, ఇంతకుముందు సమరయ్యని విభ్రాంతి పరుస్తున్నాడు, ఇప్పుడు వీడు విభ్రాంతి అయిపోతున్నాడు. ఓయమ్మ ఇదేంద్ర, ఇది విశేషంగా ఉందని. ఇప్పుడు చెప్తున్నాడు. తర్వాత చూడండి ఏమంటున్నాడు, వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియుడని అడిగెను. అందుకు పేతురు, ఒరే అయ్యా గారడి, నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. అది నీ హృదయములో జరగాలి ఈ పని అంతా. నీ హృదయములో జరగాలి ఈ పని. దానికి సంబంధించిన పని ఇది. అధికారం ఇస్తే వచ్చేసేది కాదు. ఇది హృదయం అనే కేంద్రములో నీవు మారు మనసు పొంది తిరిగితే కానీ ఈ అధికారం అంటే ఈ శక్తి నీకు దక్కదు. దక్కాల్సిన చోటుని మరుగు చేసుకొని అధికారాన్ని నువ్వు డబ్బుతో కొనాలని అనుకుంటున్నావు. చాలామంది దైవ సన్నిధిని మనం ఎట్లా పొందుకోవాలనుకుంటామంటే షార్ట్ రూట్లో దేవుడికి చేసేయాలండి, దేవుడిది నెరవేర్చాలి. ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాం, దేవుడి కార్యాన్ని చేసేయాలి, దేవుడు దీన్ని అవును అన్నట్లుగా చెప్పేసేయాలి, ఇది ఇలా చేయండి. కొంతమంది అభిప్రాయాలు అలాగే ఉంటాయి, దానికి మనమేం చేయలేం. కానీ అర్థం చేసుకునేవాళ్ళు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునేవాళ్ళు ఎవరంటే ఆత్మలో ఆనందించేవాళ్ళు, ఆత్మను పొందుకున్న బిడ్డలు, దైవక్రమాన్ని ఎరిగిన వారు. వారు ద్రవ్యాన్ని పెట్టి వారు అధికారం కొరకు ఎదురు చూడరు, కానీ వారు ఎదురు చూసేది ఎలాగంటే నా హృదయం తెరచి నేను పొందుకుంటాను, నేను అనుభవిస్తాను. పౌలు తన జీవితంలో ఈ మాటల్ని మరో చోట కూడా చెప్పాడు. 20వ అధ్యాయము 20-21 అదే అపోస్తుల కార్యములోనే 20వ అధ్యాయము 20-21 చదువుతారా? ప్రయోజనకరమైనది ఏదియు దాచబడక దాచుకొనక, నేను చదువుతాను. ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగు సాక్ష్యమిచ్చుచుంటినో అదంతయు మీకు తెలియజేస్తున్నాను.
ఏ విధంగా తెలియజేస్తున్నానంటే ఇది విచిత్రంగా శక్తివంతంగా చూడండి. ఈ దినముల్లో కూడా వాక్యం అన్ని చోట్లకి ప్రాకుతుంది. వాక్యము ప్రకటించబడుచున్నప్పుడల్లా, వాక్యము చెప్పబడుచున్నప్పుడల్లా వాక్యపు వెలుగే నిజముగా మనకు ముందు ప్రత్యక్షపరచబడితే అక్కడ జరిగే ఏంటంటే చూడండి ఏదియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంట మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు, దేవుని ఎదుట రూపాంతరం, దేవుని సన్నిధిలో ప్రక్షాళన, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం, దేవుని సన్నిధిలో కన్నీరు. మనం ఎరుగుదాం. వాక్యం వింటూ ఉండగానే కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. కుమరించేస్తాడు దేవుడు. హృదయాన్ని మెత్తం చేస్తాడు. ఒప్పుకోల ఆత్మ నీతిని గూర్చి ఒప్పింపచేస్తాడు, పాపమును గూర్చి ఒప్పింపచేస్తాడు. ఆ మహాతండ్రి తన బిడ్డలను ప్రేమించే విధానం, తన బిడ్డల మధ్యలో తిరిగే విధానం, ఆయన తన ప్రజలని ఆకట్టుకునే విధానం, తన రాజ్యము కొరకు తన బిడ్డల్ని ఏర్పరచుకునే విధానం. ఇది ఆశ్చర్యం, ఇది ఆశ్చర్యం. దేవునికి స్తోత్రము కలుగును కాక. అందుకే భూమి మీద సమయం అనక అసమయం అనక వాక్యం వినబడుతూనే ఉంది. ఏంటి ఉద్దేశం అంటే చూడండి, మారు మనసు నొంది తిరుగుటకు, దేవుని తట్టు తిరుగుట, హృదయములో పశ్చాత్తాపం, హృదయంలో మారు మనసు, హృదయంలో దేవుని సన్నిధిలో ఒక విడుదల, దేవుని సన్నిధిలో ఒక గొప్ప విడుదల. దేవునికి స్తోత్రము కలుగును కాక. ఇది పేతురు యొక్క అభ్యర్థన, పేతురు దాని విజ్ఞాపన. నేను చెప్తున్నాను, దయచేసి వినండి అంటాడు. ఈ 19 నుంచి 26 వచనాల వరకు ఉన్న ఆ సారాంశములో పేతురు అభ్యర్థన ఏంటంటే, ప్లీజ్ ఆయన మనసు చూడండి. గారడి వాళ్ళలాగా మనం బ్రతకటం కాదు, గారడి వాళ్ళలాగా మనం బ్రతకటానికి కాదు. మన మనసులో ఒక నూతన ప్రక్షాళన జరుగుతుంది. మీరు తిరిగితే చాలు, మీరు ఇక్కడ కూర్చుంటే చాలు, మీరు వింటే చాలు, ఆయన మహిమ మీ మీద కప్పబడుతుంది, విడుదల పొందుతారు, ఇట్లా తిరుగుతారు ఆనని చెప్తున్నాడు. అది ఉచితంగా మనకు దొరుకుతుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అదే వ్యక్తి రెండవ మాట చెప్తున్నాడు, అన్నింటికి కుదుటబాటు కాలము వచ్చినది. అన్నింటి కుదుటబాటు కాలం. అవును ప్రియులరా, ఈ కుదురుబాటు కాలం 20వ వచనం చదువుమా. 20వ వచనం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 20వ వచనం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. నాకు ప్రియ, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో ఆ కుదురుబాటు కాలమును గురించి కొన్ని నిమిషాలు అట్లాగే మనం ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ప్రభు ఆత్మ మనకు తోడ్పడును గాక, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండును గాక, ఆయన నడిపింపు దేవుడు మనకు దయచేయును గాక. దేవునికి ప్రియమైన బిడ్డలారా, దయచేసి గమనించండి. అన్నింటి కుదురుబాటు కాలము, అన్నింటి కుదురుబాటు కాలము. మొదటి కాలం ఏంటో చూడండి ఒకసారి. ఒక కాలాన్ని గురించి నేను మీతో మాట్లాడతాను. కీర్తన 110వ కీర్తన మొదటి మాట చదవండి ఒకసారి. 110వ కీర్తన మొదటి మాట చదవండి ఒకసారి. ప్రభువుతో అమ్మా, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు కూర్చుండుము. ఎప్పటి వరకు? పీఠముగా, పాదపీఠముగా చేయు. శత్రువు నీ పాదమునకు పీఠముగా మార్చబడేది పొదురుబాటు కాలం. హల్లెలూయా. నువ్వు పోరాడుతున్నావు, పెనుగులాడుతున్నావు. దేవా, దీనిని ఎప్పుడు నేను జయించగలను? ఇటువంటి కార్యాలని నా జీవితంలో ఎప్పుడయ్యా, నేను ఎప్పుడు, నాకు విజయం ఎప్పుడు అన్నప్పుడు ఆయన అంటాడు, నా ప్రభువుతో సెలవిచ్చిన మాట ఏంటంటే, నీ శత్రువు నీ పాదపీఠం కిందకి చేరు వరకు
నా కుడి పార్శ్వమున కూర్చో, నా కుడి పార్శ్వమున కూర్చో. ఎప్పుడు చూడు నిరీక్షణ లేదు ప్రభువా, ఓపిక లేదు ప్రభువా, కాదు కాదు. ఓపికను కోల్పోతున్నాను ప్రభువా, కాదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుడు తన యొక్క కృప చేత, తన సామర్థ్యము చేత, తన శక్తి చేత మనలను ఓపిక కలిగిన పాత్రలుగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. ఓపిక గల పాత్రలుగా దేవుడు మార్చునుగాక. రెండవ కుదురుబాటు కాలము చూడండి, రెండవ కుదురుబాటు కాలం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 3 మాటలు. యెషయా 2 మొదటి 3 మాటలు. యూదాను గూర్చి, యెరూషలేమును గూర్చి, ఆమోసు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి. అంత్యదినములలో అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరముల మీద స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుంటారు. ఎప్పుడు అనంటే కుదురుబాటు కాలం. ఆ కాలమున ప్రతి మోకాలు ఊగుతుంది. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కాలాలు ఇప్పుడు సమీపమైపోయినాయి. ఆ కాలాలు సమీపించేస్తూ వస్తున్నాయి. నాడు ప్రవచనం పేతురు అది చెప్తున్నాడు, నా అభ్యర్థన వినండి, తిరగండి ఇట, అన్నింటికి కుదురుబాటు కాలం వచ్చింది. ఇదంతటికి కారణం ఏంటంటే, ఆ కుదురుబాటు కాలమును గూర్చి చెప్పవలసి వచ్చినప్పుడు ఇదంతటికి గల కారణం ఏంటంటే, అతను అంటాడు మన కొరకు చిగురు ఆవిర్భవించింది అంటాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాల్లో మన కొరకు చిగురు ఆవిర్భవించింది. చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, రాజై అతడు పరిపాలన చేయును, వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసిస్తారు. బా, థాంక్ యూ లార్డ్. ఇవన్నీ జరుగుతుంది. ఇశ్రాయేలు యూదాకి రక్షణ వస్తుంది. ఇప్పటికి లేదు కదా. కుదురుబాటు కాలంలో శత్రువు పాదపీఠం కిందకు వస్తాడు. యెహోవా మందిర పర్వతం పర్వత శిఖరాలకు పైన ఎత్తబడుతుంది. ఆ తరువాత ఇటు ఇజ్రాయేలీలు అటు యూదులకు రక్షణ కృపగా ప్రాప్తిస్తుంది. ఆయన అంటాడు, చూడండి, అదే అపోస్తల కార్యం 1:11 దేవుడు అంటున్న మాట. 1వ అధ్యాయం 11వ వచనంలో, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం తట్టు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచారో ఆ రీతిగానే భావం తిరిగి వస్తాడు. దేవుడు తన మాట నిరర్థకం చేసేవాడు కాదు, ఆయన తన మాటను నెరవేర్చేవాడు. కనుక పేతురు అభ్యర్థన విందాం. పేతురు హృదయంలో నుంచి వచ్చిన మాట ఏంటంటే, నాయనా, అన్నింటికి కుదురుబాటు కాలం వచ్చింది బాబు, వినండి, ఆయన తట్టు తిరగండి. చూడండి ఒక్కసారి,
శత్రువు పాదపీఠం కిందకు వస్తాడు. చూడండి, యెహోవా మందిర పర్వతం పర్వత శిఖరాల పైకి ఎక్కుతుంది. చూడండి, అంత మాత్రమే కాదు, నాకు ప్రియమైన బిడ్డలారా, ఇటు యూదా వారు అటు ఇజ్రాయిల్ వారు క్రీస్తు రక్షణను అనుభవిస్తారు. వారు విమోచన పాత్రలుగా మార్చబడతారు. గనుక ఎలాగూ ఆయన ఎత్తబడ్డాడో అలాగే ఆయన దిగి వచ్చటం మీరందరూ చూస్తారు. ఈ కుదురుబాటు కాలంలో ఆయన రాకడ సమయం సమీపంగా ఉంది. కనుక దీనంతటిని తెలుసుకున్నా మన జీవితంలో ప్రభు మనలను చిగురింప చేయనుగాక, ప్రభు మనలను బలపరచునుగాక, ప్రభు తన సన్నిధి చేత మనల్ని నింపునుగాక, ప్రభు శత్రువుని దూరపరిచి దేవుని సన్నిధిని మనకు అంకిత భావంగా మన హృదయాలకు అంటకట్టునుగాక. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం, ప్రభు తట్టు చూద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఓ హల్లెలూయా. ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను మహిమపరుస్తున్నాను. ఘనుడివని కొనియాడుచున్నాను తండ్రి, ఘనుడివని కొనియాడుచున్నాను. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప విమోచన, ఎంత గొప్ప విడుదల, ఎంత గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చారు. దీన్ని మేము ఎలాగనైనా ప్రభువా, నీవు మా పక్షముగా కాపాడగల సమర్థుడు, నువ్వు మా పక్షముగా కాపాడగల సమర్థుడు తండ్రి. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు. ఓ శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, ఓ శ్రమలోనైనా నన్ను విడువడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతివైన యేసయ్యా, ఓ సర్వసృష్టికాది సంభూతుడు, ప్రియుడు, జగద్రక్షకుడు ప్రభు, మా పాలిటి ప్రేమ పెన్నిది, మా మీద మీ ప్రేమ ధ్వజమెత్తువాడా, మీ ఆత్మీయ గాలుల చేత మమ్మల్ని తృప్తిపరచువాడా. పేతురు తన హృదయంలో ఉన్న విజ్ఞప్తిని, అన్నింటి కుదురుబాటు కాలం, వాటి యొక్క సారాంశము మా హృదయంలో ప్రభువా మీరు మీ లేఖన భాగాల ద్వారా ఆత్మదేవా మీరు పిండిన ఆ నూతన తైలము కొరకై స్తోత్రం. మా శిరస్సు మీద మీరు అంటండి, మా జీవితానికి అది తైలములా ఉంచండి, మా చుట్టూ కంచి దయచేయండి. మీ వాక్యపు వెలుగు చేత మీరు మమ్మల్ని వెలిగించండి, మండించండి, ప్రకాశింప చేయమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దుష్టుని ప్రతి తంత్రము లయపరచమని, సకల ఆశీర్వాదములకు నీవే కారణభూతుడవు కార్యం చేయండి. ఘనత మహిమా ప్రభావాలు మీరు ఒకరే చెల్లించుకోండి. యేసయ్య శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములు స్తుతించి ప్రార్థన చేసి మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్,
ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము. మన పరమ తండ్రిని దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి కృప పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆదరణ కూడి వచ్చిన మనందరితో సకల పరిశుద్ధులతో సదా తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రైజ్ ద లార్డ్.